ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ నవరత్న గీతమాలిక అంటే ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించింది మొదలుగా ఆయన సాధించినటువంటి విశేషాలన్నీ తెలియజేసే ఎన్నో ఘట్టాలను కాండల రూపంలో వాల్మీకి మహర్షి మనకు అందించారు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఆ కాండలలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వైశిష్ట్యం చాలా గొప్పగా వర్ణింపబడింది. ఆ విశేషాలన్నీ మనకి జ్ఞాపకం కలిగే విధంగా అందరికీ ఆదర్శంగా మానవునిగా శ్రీరామచంద్రమూర్తి చాటి చెప్పినటువంటి ఎన్నో విశేషాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తూ ఈ 9 కీర్తనల్లో వాటిల్ని పొందుపరిచి అవి మనం శ్రవణం చేసేటప్పుడు శ్రీరాముని గొప్పతనం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అన్నటువంటి జ్ఞానాన్ని కలిగిస్తూ ఈ చక్కని నవరత్న గీతమాలికను పొందుపరచడం జరిగింది. అదే అద్భుతమైనటువంటి శ్రీరామ దర్శనం. ఆ చక్కని కార్యక్రమాన్ని మనం శ్రద్ధాసక్తులతో చక్కగా వీక్షిద్దాం. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. పిబరే రామరసం అని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అందించినటువంటి చక్కని సంకీర్తన మనం శ్రవణం చేద్దాం. ఆ రామ నామం అనేటువంటి ఔషధం రసం ఎలాంటిది అంటే ఆదివ్యాధులను నశింపజేసేది. అంటే ఒక చక్కని చికిత్సకు ఉపయోగించేటువంటి వైద్యానికి సంబంధించిన ఔషధంలాగా అది ఉపయోగపడుతుంది అని. ఇది విచిత్రమైన విషయం ఏమీ కాదు. ఎందువల్లంటే ఆ రామనామాన్ని ఉచ్చరించిన, ఆ రాముని భక్తులకు సహాయం చేయాలని భావన చేసిన వెంటనే వాళ్ళు ఎంతో చక్కని మానసికమైనటువంటి తృప్తిని పొందుతారు. ఆ రామనామాన్ని గానం చేస్తే చాలు. ఎందువల్లంటే మనం కిష్కింధాకాండలో రామాయణంలో గమనిస్తే జటాయువు సోదరుడు సంపాతి రెక్కలు కాలిపోయి పర్వతం మీద ఉంటాడు. ఈ సాగర తీరంలో ఈ వానర వీరులంతా కూర్చుని ఉంటారు. సీతాదేవి జాడ తెలియట్లేదు మనకి అని. ఆ వానర వీరులకు ఆ సంపాతి సీతాదేవి యొక్క వృత్తాంతాన్ని గురించి తనకు తెలిసినంత వరకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే వారికి రాముని విషయంలో సహాయం చేశాడో అతని కాలిపోయిన రెక్కలు మళ్ళీ ఉద్భవిస్తాయి. ఎందువల్ల అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చక్కని ఆ నామాన్ని స్మరించటం వల్ల, ఆ రామునికి సహాయం చేయటం వల్ల. అలాగే సంపాతి వలె హనుమంతుల వారు కూడా ఆ సాగరాన్ని దాటి లంకానగరానికి వెడుతున్నటువంటి సందర్భంలో సముద్రుడు కూడా ఆ హనుమకు సహాయం చెయ్యాలి అనేటువంటి సంకల్పానికి వస్తాడు. ఎందువల్లంటే ఆ శ్రీరామచంద్రమూర్తి వంశం వారి వల్లనే సముద్రాలు ఏర్పడ్డాయి, సగర చక్రవర్తి కుమారుల వల్ల. అందువల్ల దాన్ని సాగరం అని పిలిచారు. కాబట్టి రామకార్యం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ప్రకృతి సహకరిస్తుంది, వాళ్ళకి సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆ రామనామాన్ని నిరంతరం గనక మనం ధ్యానం చేసినట్లయితే, ఆ రామనామాన్ని గానం చేసినట్లయితే మనం ఎంతో ఆనందాన్ని అనుభవించగలుగుతాము అనేటువంటి సారాంశం ఈ సంకీర్తనలో కనిపిస్తోంది. రామనామము యొక్క గొప్పతనం ఏమిటి అంటే అంతటి పరాక్రమ సంపన్నుడైన హనుమ కూడా లంకలో ప్రవేశించి ఏం చెప్పాడు అక్కడ? జయత్యతి బలో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ రాఘవేణ అభిపాలిత దాసోహం కోసలేంద్రస్య. నేను ఇంత దూరం
ఈ సాగరాన్ని అధిగమించి లంకానగరంలో ప్రవేశించానంటే ఇది నా గొప్పతనం అనుకుంటున్నారా? కాదు కాదు, నేను ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దాసుణ్ణి అని సాక్షాత్తు హనుమ ప్రకటించారు. అంటే మనలో తెలియనటువంటి ఒక శక్తిని అందించేటువంటి పరమ ఔషధం ఏమిటి అంటే శ్రీరామనామము అని సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారే మనకి తెలియజేశారు. అలాంటి చక్కని శక్తి మనకి రావాలి అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క చక్కని నామం అనేటువంటి రసాన్ని మనం పానం చేయవలసిందే. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క నామ మహిమను తానే చక్కగా పొగిడాడు అని మనకి పురాణాలు కూడా చెబుతున్నాయి. అలాంటి రామనామాన్ని మనం చక్కగా పానం చేసిన విధంగా భావన చేస్తూ ఈ కీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. पिबरे रामरसं पिबरे रामरसं रसने 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 पिबरे रामरसं पिबरे रामरसं जनन मरण भय शोकविदूरं जनन मरण भय शोकविदूरं जनन मरण भय शोकविदूरं जनन मरण भय शोकविदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोकविदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं शुद्ध परमहंसाश्रमगीतं शुद्ध परमहंसाश्रमगीतं शुद्ध परमहंसाश्रमगीतं शुद्ध परमहंसाश्रमगीतं शुकशौनक कौशिकमुखपीतं शुद्ध परमहंसाश्रमगीतं शुकशौनक कौशिकमुखपीतं पिबरे रामरसं
రసనే పిబరే రామరసం పిబరే రామరసం 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 రామచంద్రాయ జనకరాయ మనోహరాయ వామనాయ వేదనాయ మహిత మంగళం రామచంద్రాయ జనకరాయ మనోహరాయ వామనాయ వేదనాయ మహిత మంగళం నమో నారాయణాయ